హాయ్ అండి. డోనట్ రెసిపీని బయట కొన్నట్టుగానే ఇంట్లో ఈస్ట్ లేకుండా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ మైదా 2 కప్పులు తీసుకుంటున్నాను. దాని తర్వాత అరకప్పు పొడి చేసుకున్న పంచదార, అలాగే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల నూనె రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి, లేదంటే వెన్న వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండి అంతా కూడా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కనీసం 4 నుంచి 5 గంటల పాటు రూమ్ టెంపరేచర్లో ఉంచాలి. ఈ పిండి పులిస్తేనే డోనట్ లాంటి రుచి వస్తుంది, లేకపోతే మామూలు స్నాక్ చేసుకున్నట్లుగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన కవర్ చేసి నేను ఇది రూమ్ టెంపరేచర్లో పర్మిట్ అవ్వడానికి ఉంచేస్తున్నాను. 4 గంటల తర్వాత మీకు ఇక్కడ పిండి చూపిస్తున్నాను. ఇంతకు ముందుకి ఇప్పటికీ పిండి కొంచెం పొంగింది, అంటే పర్మిట్ అయిందనమాట. ఇక్కడ మీరు పిండి చూసినట్లయితే గుల్లగా తయారైంది, అంటే ఇది పర్మిట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మరొకసారి చేత్తో బాగా కలిపి రోల్ చేసుకొని డోనట్ లాగా షేప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈస్ట్ దొరకపోవడమో లేదంటే కొన్ని రీజన్స్ వల్ల మనం చేసుకోలేకపోతాం ఈస్ట్తో. అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్తో చేసుకోండి. లేకపోతే ఈస్ట్ కానీ దొరికి మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈస్ట్తోనే తయారు చేసుకోండి. దానివల్ల మీకు బయటకున్న రుచి వస్తుంది, అలాగే మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు. దీని తర్వాత నేను ఇక్కడ పిండిని బాగా కలుపుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నాను. నా దగ్గర కట్టర్స్ ఏమీ లేవండి. డబ్బా మూతతో ఇలాగ కట్ చేసుకొని, అలాగే మధ్యలో డోనట్ షేప్ ఇవ్వడానికి ఇలా చిన్న మూతతో కట్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిన డోనట్స్ అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టే ప్రాసెస్ కూడా ఊరికే అలా పెట్టేస్తే గాలి కారిపోతాయి. ఎక్కువ మోతాదులో చేసుకున్నప్పుడు మాత్రం పైన తడి బట్టని వేసుకోండి, అంటే నీళ్ళని తడి చేసి పిండేసిన బట్టని పైన వేసి ఉంచారంటే ఇవి ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ నూనెని వేడి చేశాను. నూనె మరీ వేడిగా ఉండకూడదు. మధ్యమంగా వేడైన నూనెలో ఈ డోనట్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వేగనివ్వాలి. కానీ ఈ డోనట్స్ కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇవి ఒకవైపు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం సేపు వదిలేసేయాలి. ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలో ఉంచి వీటిని బయటకు తీసి మీకు నచ్చితే టాపింగ్స్ చేసుకోండి. టాపింగ్స్కి చాక్లెట్ గనాషన్ లేదంటే చాక్లెట్ సిరప్తో కానీ, లేకపోతే ఇలా పంచదార దాల్చిన చెక్క వేసి పొడి చేసుకొని ఈ పొడితో కానీ దీన్ని టాపింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి నేను ఇక్కడ మైదా పిండి వాడాను కదా, మీరు గోధుమ పిండితో అయినా చేసుకొని వీటిని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.